కోనసీమ జిల్లాలో హెచ్పివి వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ లక్ష్యంగా టీకా పంపిణీ కార్యక్రమం చేపట్టారు. 14 నుంచి 15 ఏళ్ల బాలికలకు దీన్ని ఇస్తున్నారు. హెచ్పివి వ్యాక్సినేషన్ 3 నెలల పాటు కొనసాగుతుందని, ఈ ప్రక్రియ స్వచ్ఛందమైందని, తల్లిదండ్రుల సమ్మతితో జిల్లాలో ఉన్న 10,989 మందికి టీకా వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. రైట్, కోనసీమ జిల్లా నుంచి దీనికి సంబంధించిన అప్డేట్స్ మా రిపోర్టర్, మా స్పెషల్ కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ శ్రీనివాస్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఈ రోజు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో హెచ్పివి వైరస్ కు సంబంధించి వ్యాక్సిన్ కోసం ప్రచార బ్యానర్ అయితే జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ప్రారంభించారు. జిల్లాలో ఏదైతే 10,989 మంది బాలికలు ఉన్నట్టు ఈ వ్యాక్సిన్ కోసం గుర్తించారు. ముఖ్యంగా హెచ్పివి వైరస్ వల్ల గర్భాశయ క్యాన్సర్ వస్తుందని, దానికి సంబంధించి బాలికలను ముందుగానే వీరికి టీకా వేయడం ద్వారా దీన్ని నివారించవచ్చని కూడా జిల్లా వైద్య శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని జిల్లాలో ఎవరైతే 14 నుంచి 15 ఏళ్ల లోపు బాలికలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వ్యాక్సిన్ వేసేందుకు చర్యలు తీసుకోవాలని వైద్య శాఖ అధికారులు అయితే ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్ కూడా నిర్వహిస్తున్నారు. 3 నెలల పాటు ఈ వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహిస్తారు. ఈ వ్యాక్సిన్ కోసం తల్లిదండ్రులు కొంత అపోహలు ఉండే నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా వ్యాక్సిన్ మీద ఉన్న అపోహలు తొలగించి వీరంతా కూడా స్వచ్ఛందంగా వ్యాక్సిన్ వేయించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. అలాగే ఏదైతే ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయో, దగ్గరలోని ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సిహెచ్సిలు, అదేవిధంగా వైద్య సదుపాయాలు ఉన్న చోటల్లో కూడా ఈ వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తామని కూడా చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ డ్రైవ్ నిర్వహిస్తున్నామని కూడా జిల్లా కలెక్టర్ చెప్పారు. అయితే జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 10,989 మంది బాలికలు, 14 నుంచి 15 ఏళ్ల లోపు ఉన్న బాలికలను గుర్తించారు. వారందరికీ కూడా ఈ వ్యాక్సిన్ వేసి భవిష్యత్తులో వారికి హెచ్పివి వైరస్ రాకుండా ద్వారా గర్భాశయ క్యాన్సర్ నివారించవచ్చు అని కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ వెంకట్. ఇక కాకినాడ జిల్లాలో పులి సంచారం ప్రజలను భయపెడుతోంది. ప్రతిపాడు నియోజకవర్గం మర్రివీడు పంచాయతీ పరిధిలోని పరిమితడక, జడ్డంగి, అన్నవరం గ్రామాల మధ్య పులి సంచారం స్థానికులను భయభ్రాంతులు గుర్చేస్తుంది. పెద్ద పులి ఓ గేదెపై దాడి చేసి కూడా చంపేసింది. ఈ ఘటనతో ప్రజలు తీవ్రంగా భయపడుతున్నారు. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి పులి సంచారాన్ని ట్రాక్ చేస్తున్నారు. రాత్రి వేళ ఎవరు ఒంటరిగా పొలాలకు వెళ్లకూడదని, జాగ్రత్తలు పాటించాలని కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం పులి బోర్నగూడెం, కొండపోడు ప్రాంతంలో సంచరిస్తున్నట్లు సమాచారం. పెద్ద పులి సంచారం గురించి మరిన్ని వివరాలు మా రీజనల్ కోఆర్డినేటర్ నానాజీ అందిస్తారు. నానాజీ, ఓవర్ టు యు. థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇప్పుడు మనకు ఉన్నటువంటి సమాచారం అయితే పెద్దపూలి రాజధాని దిశగా ప్రయాణం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎక్కడికెక్కడ ట్రాకింగ్ కెమెరాస్ కూడా ట్రాక్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అంటే పెద్దపూలి ఇప్పటి వరకు కూడా చాలా అనువైన ప్రదేశంలో ఉన్నదని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దానికి అనువైన ప్రదేశంలో ఉన్నదని చెప్పుకోవచ్చు. ఏదైతే ఏలేరు రిజర్వాయర్ ఉన్నదో, ఏలేరు రిజర్వాయర్ అంతా కూడా చాలా ఫ్లాట్ ఏరియాగా ఉంటుంది. అయితే ఆ ఫ్లాట్ ఏరియాలో ఉన్నటువంటి ఏరియాలో కూడా ఈ మర్రివీడు, ఈ గ్రామాలన్నీ కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి అట్లా చెట్లు, పొదలు ఇవన్నీ ఉంటాయి. అయినప్పటికీ కూడా అక్కడ సంబంధించింది చాలా వరకు కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ అన్ని వాళ్ళందరూ ఏం చేస్తారంటే పశువులు మేయడానికి ఒక అనువుగా ఎంచుకుంటా ఉంటారు. ఎందుకంటే ఎత్తైన కొండ మీద ఉన్నటువంటి ఈ గ్రామాలన్నీ కూడా ఏదైతే ఈ పశువులన్నీ కూడా తీసుకుంటారో ఏలేరు రిజర్వాయర్ బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన మర్రివీడు సమీపంలో ఉంటాయి. కాబట్టి ఇది పెద్ద పులి ఏదైతే వచ్చిందో ఆ సమీపంలో ఉన్నటువంటి పరిమితడికి సమీపంలో ఉన్నటువంటి గేదె మీద అటాక్ చేసింది. దీనికి సంబంధించినటువంటి ఈ విషయం తెలుసుకున్నటువంటి ఫారెస్ట్ ఆఫీసర్ అందరూ కూడా ఈ కెమెరాలన్నీ కూడా చూస్తే కనుక అది కెమెరాలకు ఏమాత్రం కూడా చిక్కకుండా అది చాలా వరకు ప్రయాణం చేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే చాలా వరకు ఏదైతే హైట్ ఉంటుందో, ఈ పెద్ద హైట్ ఉంటుందో ఆ హైట్ లోనే కెమెరాలు కూడా పెట్టారని మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అంటే ఏ కెమెరాకి కూడా చిక్కపోయినప్పుడు దాని ట్రాకింగ్ ఏదైతే ఉందో ఆ ట్రాకింగ్ సంబంధం చూస్తే కనుక అటు జడ్డింగ్ అన్నవరం నుంచి అటు రాజవంపింగ్ సైడ్ కూడా ప్రయాణం చేస్తున్నా చెప్తారు. ఏదైతే రాజవంపింగ్ ఉన్నదో ఈ రాజవంపింగ్ కింద ఇదంతా కూడా ఈ రిజర్వ్ ఫారెస్ట్ ఉంటుంది. ఈ రిజర్వ్ ఫారెస్ట్ అంటే జనాలందరూ కూడా మసులుతూ ఉంటారు. అదే రకంగా ఆ ప్రయాణం కూడా కొనసాగుతూ ఉంటుంది. కొంచెం ఎక్కడికెళ్తే కనుక డీప్ ఫారెస్ట్ ఉంటుంది. ఈ డీప్ ఫారెస్ట్ లో కానీ అడిగితే కనుక ఒకవేళ అటు అడవుల్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉన్నదని చెప్తా ఉన్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. కాబట్టి మీరందరూ కూడా సాయంత్రం ఈ టైం నుంచి కూడా నాటెలవని కూడా చెప్పారు. ఆ రూట్లో ఎవరు కూడా సింగిల్ గా ప్రయాణం చేయొద్దని చెప్పేసి. ఎందుకంటే అది పక్కన ఎక్కడ ఉన్నదనేది తెలియదు. తను ఒకవేళ కానీ ఏదైనా గేదెను తిన్న తర్వాత కానీ లేదంటే ఆవును తిన్న తర్వాత కానీ చాలా వరకు రెస్ట్ లోకి వెళ్తుంది. రెస్ట్ లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు మళ్ళీ వేటాడడానికి వస్తుందని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు.
దీనికి సంబంధించి అంటే అది ఒకవేళ తప్పించుకుని తిరుగుతుంది, పైగా వాటర్ కోసం మళ్ళీ ఈ రిజర్వాయర్ సైడ్ దిగాల్సి ఉన్నది. వేటాడే ప్రయాణం వేటాడే దిశగా వేటాడిన తర్వాత మళ్ళీ ఏదైతే వాటర్ కోసం రావాలో ఆ వాటర్ కూడా ఈ రిజర్వాయర్ కి సంబంధించిన ఏదైతే కాలువలు కానీ దీనికి సంబంధించిన ఏదైతే రూట్స్ ఉన్నాయో ఆ రూట్స్ లోకి రావాల్సి ఉంటది. కాబట్టి ఆ రూట్స్ లో కూడా ఈ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు ఒకవేళ నైట్ గానే చూస్తే కనుక అది పూర్తిగా ఎటువైపు మళ్ళింది అనేది మనకు మళ్ళీ కెమెరాలో రికార్డ్ అయ్యే అవకాశం ఉన్నది. అయితే ఇప్పటికైతే ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి అటవీ సిబ్బంది కానీ, పోలీసులు కానీ, అలాగే స్థానిక ఉన్న రెవెన్యూ సిబ్బంది కానీ, అలాగనే కూటమి నాయకులు కానీ వీళ్ళందరూ హెచ్చరించేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా పశువులు తీసుకుని మీరు చేలోకి వెళ్ళొద్దు. ఏదైతే చేవుల్లో మగంలో ఉన్నటువంటి పశువులు ఉన్నాయో ఖచ్చితంగా మీరు ఇంటికి తీసుకురండి. మీ చుట్టుపక్కల మొత్తం మీ ఏదైతే ఇల్లు ఉన్నదో ఇల్లు చుట్టుపక్కల అంతా కూడా లైట్స్ ఆన్ చేసి నైట్ అంతా కూడా వెలుగులో ఉండేలా చూడండి. అలాగే మీరు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి తలుపులన్నీ బిగించుకుని మీరు కూడా వెలుగులోనే ఉండండి. ఎందుకంటే చీకటి ఉంటే కనుక వేటాడే అవకాశం ఉంటుంది కాబట్టి అని చెప్పేసి హెచ్చరించారు. అది దీనిపైన బిక్కుమంటున్నారు స్థానికులు. థ్యాంక్ యూ నానాజీ. రైట్, ఇక విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రి ఉత్తరాంధ్రకే తలమానికం. వేల సంఖ్యలో రోగులు వచ్చే ఈ మహానగర ఆసుపత్రి ఇప్పుడు ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. కొద్ది రోజులుగా కేజీహెచ్లో చోటు చేసుకుంటున్న వరుస ఘటనలు రోగులను వారి బంధువులను భయాందోళన గుర్తిస్తున్నాయి. విశాఖ కింగ్ జార్జ్ దుస్థితిపై మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ దుర్గాప్రసాద్ పూర్తి వివరాలు అందిస్తారు. దుర్గాప్రసాద్, ఓవర్ టు యు. గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్. ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధానిగా చూస్తున్న కేజీహెచ్ లో ఇటీవల వరుస సంఘటనలు అయితే ఆందోళన కలిగిస్తున్న అంశాన్ని మనం చూడొచ్చు. వరుస సంఘటనలు అంటే విద్యుత్ సంబంధించి ప్రమాదం కావచ్చు, లేకపోతే రోగులకు సంబంధించి ప్రమాదాలు కావచ్చు, ఇట్లాంటి అనేక సంఘటనలు కేజీహెచ్ కూడా ముట్టాడే మనం చెప్పొచ్చు. అయితే రీసెంట్ గా మనం చూసిన ఒక బాలుడు కూడా చికిత్స కోసం కేజీహెచ్ లో జాయిన్ అయిన తర్వాత ఆ చికిత్స సరైన సమయంలో అందకపోవడం కావచ్చు, లేకపోతే రోగులకు సంబంధించి వైద్యం చేయడంలో వైద్యులు నిర్లక్ష్యం వ్యవహరించారని చెప్పి కూడా ఆ కుటుంబ సభ్యులు కూడా ఆందోళన పెట్టారు. దీనికి సంబంధించి వైసీపీ నాయకులు కూడా ఈ రోజు కలెక్టర్ కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే రోగులు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఆసుపత్రికి వస్తారో అదే రోగులు తమ ప్రాణాల్లో కాపాడుకోవడానికి ఆ చేతుల్లో తమ ప్రాణాలను గుప్పిట్లో తమ ప్రాణాలను కాపాడుకుంటున్న పరిస్థితిగా మనం చూడొచ్చు. ఎందుకంటే ఈ మధ్య వరుస సంఘటనలు కేజీహెచ్ లో కలవరపడుతున్నాయని చెప్పొచ్చు. అయితే రీసెంట్ గా భారీ స్థాయిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దానికి ముందు పూర్తి స్థాయిలో ఆక్సిజన్ లెవెల్ పడిపోయే పరిస్థితి, అంటే పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడ బ్లాక్లు అన్నింటిలో కూడా పవర్ సప్లై కూడా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి. ఆ సమయంలో కూడా చాలా ఎమర్జెన్సీ ప్రకటించిన పరిస్థితి. దాని తర్వాత ఫైర్ సిబ్బంది సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని బ్లాకుల్లో కూడా విద్యుత్ సంబంధించి ఏదైతే ప్రమాదం జరిగిందో అప్పుడు కూడా చాలా ప్రమాద స్థాయిలో ఎమర్జెన్సీకి సంబంధించి కూడా మనం చూసాం. వరుస సంఘటన ఇప్పుడు రీసెంట్ గా ఒక బాలుడు కూడా విద్యుత్ సంబంధించి ప్రమాదం సంబంధించి జరిగిన తర్వాత వైద్యం సంబంధించి కేజీలో జాయిన్ అయిన తర్వాత అది మరణించడం జరిగింది. అయితే దీనికి వైద్యం నిర్లక్ష్యమే అని చెప్పేసి కూడా అక్కడ గత 3-4 రోజులుగా ఆ కుటుంబ సభ్యులు ఆందోళన పడుతున్నారు. దీనికి వైసీపీ నాయకులు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ రోజు కలెక్టర్ కూడా దానికి సంబంధించి కలెక్టర్ కలిసి వాళ్ళకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయితే వైసీపీ నాయకులు కూడా దాన్ని పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఒక ఆలోచన మేరకు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఏదైతే గత టైంలో ఇట్లాంటి సంఘటనలు ఎదురు కాలేదు, ఇప్పుడు వరుస సంఘటనలు కలవరపడుతున్నాయి. దీనిపై పూర్తిగా కలెక్టర్ దీనిపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలి. ఎందుకంటే కేజీహెచ్ అనగానే ప్రభుత్వ ఆసుపత్రికి దానికి ఆ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో పూర్తిగా కీలకంగా నడుస్తుంది. కానీ కలెక్టర్ దానిపై దృష్టి పెట్టట్లని చెప్పి కూడా వైసీపీ విమర్శలు చేస్తున్నారు. అయితే వరుస ప్రమాదాలు లేకపోతే వరుస సంఘటనలు ఒకంత ఉత్తరాంధ్ర ప్రజల్లో కూడా ఒకంత ఆందోళన పడుతున్న పరిస్థితిగా మనం చూడొచ్చు. దీనిపై స్పందించాలి నాయకులు, లేకపోతే రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే స్థానిక ప్రజాప్రతినిధులు కూడా దీని మీద స్పందించాలని చెప్పి కూడా మరోవైపు కమ్యూనిస్ట్ నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధానిగా అంటే ఉత్తరాంధ్ర నుంచి కాకుండా అటు ఒరిస్సా నుంచి కూడా ఎక్కువగా కేజీహెచ్ కి రావడం జరుగుతుంది. మరోవైపు అల్లూరు జిల్లా నుంచి కూడా కేజీహెచ్ కి ఎటువంటి ప్రమాదాలు జరిగినా సర్జరీకి సంబంధించి కానీ ఎమర్జెన్సీ కేసుకు సంబంధించి కానీ అందరూ కూడా కేజీహెచ్ కి రావడం జరుగుతుంది. బట్ ఇట్లాంటి సమయంలో ఎంతో నమ్మకంగా ఉన్న కేజీహెచ్ ఇట్లాంటి సంఘటనలో ఆందోళన కలుగుతున్న అంశంగా మనం చూడొచ్చు. ఇప్పటికైనా ఆ కూటమి ప్రభుత్వం పెద్దలు దీనిపై దృష్టి పెట్టాలని చెప్పి కూడా స్థానికులు కోరుతా ఉన్నారు. దీనికి స్పందించి కలెక్టర్ కూడా ఆ కేజీహెచ్ సూపరింటెండెంట్ కూడా మాట్లాడినట్టు మనకి సమాచారం ఉంటుంది. రేపు కూడా దానికి సంబంధించి కేజీహెచ్ సూపరింటెండెంట్ తో పాటు వైద్య శాఖకు సంబంధించిన ఏదైతే సిబ్బంది ఉన్నారో డిఎంఎండ్హెచ్ ఆధ్వర్యంలో కూడా ఒక రివ్యూ మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం. నాకు తాజాగా ఆ సమాచారం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే గత 3 రోజుల నుంచి కూడా కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. దానికి సంబంధించి వైసీపీ నాయకులు కూడా ఈరోజు వినతిపత్రం అవడంతో వరుస సంఘటనల నేపథ్యంలో దీనికి పూర్తి ప్రక్షాళన చేయాలని చెప్పి కూడా కలెక్టర్ అయితే పూర్తి స్థాయిలో దీనిపై దృష్టి పెట్టిన మనకు సమాచారం ఉంటుంది. 2-3 రోజులు ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసిన తర్వాత
ఇట్లాంటివి పునరావృతం కాకుండా ఏదైతే కేజీహెచ్ అనగానే పూర్వ వైభవం ఉందో అట్లాంటి పూర్వ వైభవం మరలా తీసుకొచ్చేందుకు పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్న అంశాన్ని మనం చూడొచ్చు శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ దుర్గాప్రసాద్. రైట్, ఇక ప్రకాశం జిల్లా దర్శిలో క్రికెట్ స్టేడియం నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ స్టేడియం ఇవాళ ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మితో కలిసి పరిశీలించారు. స్టేడియం నిర్మాణాన్ని 2 దశల్లో చేపడతామని ఏసీఐ ప్రతినిధులు తెలిపారు. తొలి దశలో శిక్షణ మరియు చిన్నపాటి మ్యాచ్ల కోసం సబ్ స్టేడియం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇక రెండో దశలో అంతర్జాతీయ ప్రమాణాలతో పూర్తిస్థాయి క్రికెట్ స్టేడియం నిర్మించబోతున్నట్లు వివరించారు. స్టేడియం పూర్తయితే యువ క్రికెటర్ల అనేక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. దర్శిలో క్రికెట్ స్టేడియం నిర్మాణ పనుల గురించి మరింత సమాచారం మా మార్కాపురం జిల్లా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, ఓవర్ టు యు. మన దేశంలో క్రికెట్ అంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న గల్లీ నుంచి అంతర్జాతీయ స్టేడియం వరకు కూడా బ్యాట్ బాల్ కనిపిస్తే చాలు యువత ఉత్సాహంగా మైదానంలో దిగిపోతూ ఉంటారు. ఇదే నేపథ్యంలో అలాంటి క్రికెట్ ప్రేమికులకు ప్రకాశం జిల్లా దర్శి నుంచి శుభవార్త వచ్చింది. ఎందుకంటే ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో భారీ క్రికెట్ స్టేడియం ఒకటి ఏర్పాటు చేయబోతున్నారు. ఈ యొక్క ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క స్టేడియం పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. భవిష్యత్తులో అంతర్జాతీయ ప్రమాణాలతో భారీ క్రికెట్ స్టేడియం ను నిర్మించేందుకు అడుగులు అనేది పడుతున్నాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు దర్శి టీడీపీ ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మితో కలిసి ఆ యొక్క ప్రాంతాన్ని ఆ యొక్క క్రికెట్ స్టేడియాన్ని పరిశీలించారు. ప్రస్తుతం అక్కడ జరుగుతున్నటువంటి పనులను కూడా వారు పరిశీలించడం జరిగింది. అనంతరం వారు మీడియాతోటి మాట్లాడుతూ ప్రధానంగా కొన్ని కీలక ప్రకటనలు అయితే చేశారు. అంటే ఈ యొక్క క్రికెట్ స్టేడియాన్ని అభివృద్ధి చేసేందుకు, దీన్ని డెవలప్ చేసేందుకు కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు కూడా వాళ్ళు చెప్పారు. మొత్తంగా ఒక 2 దశల్లో ఈ యొక్క స్టేడియాన్ని నిర్మించేందుకు వారు ప్లాన్ చేస్తున్నారు. మొదటి దశలో యువ క్రికెటర్లకు శిక్షణ ఇచ్చేందుకు, చిన్నపాటి మ్యాచ్లు ఏర్పాటు చేసేందుకు ఒక సబ్ స్టేడియం ను ఏర్పాటు చేయనున్నట్లు వాళ్ళు తెలిపారు. దీంతో ఆ దర్శి ప్రాంతంలో ఉన్నటువంటి యువతకు కూడా అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నటువంటి అవకాశం కలగనుంది. అదేవిధంగా రెండో దశలో వచ్చేసరికి అంతర్జాతీయ ప్రమాణాలతోటి పూర్తి స్థాయి క్రికెట్ స్టేడియాన్ని కూడా నిర్మించేందుకు కూడా అధికారులు స్పష్టం చేశారు. అంటే అక్కడ ఏర్పాటు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు కూడా చెప్తున్నారు. అదేవిధంగా అక్కడ అవసరమైనటువంటి నిధులు కావచ్చు, సాంకేతిక సహకారం అందించేందుకు కూడా ఆ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కూడా సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా ఇవాళ అక్కడ పర్యటించినటువంటి అసోసియేషన్ సభ్యులు కూడా చెప్పడం జరిగింది. ఇది ఇటీవల చూసుకుంటే జిల్లా కలెక్టర్ రాజబాబు కూడా ఆ యొక్క స్టేడియం నిర్మాణ పనులను పరిశీలించారు. అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ శ్రవణ్ కుమార్ ఈ యొక్క స్టేడియం నిర్మాణ పనులను దగ్గర నుండి కూడా పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఎంఆర్ఓను కూడా అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కూడా అభినందించడం జరిగింది. అదేవిధంగా దర్శి టీడీపీ ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి కూడా ఈ యొక్క స్టేడియం కానీ త్వరలో నిర్మాణం పూర్తయితే ఇక్కడ ఉన్నటువంటి యువతకు మంచి ఆరోగ్యం, అంటే ఆరోగ్యపరంగా కావచ్చు, అదేవిధంగా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పేసి కూడా ఆమె కూడా ఎంతో ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కలెక్టర్ గారు కూడా మీడియాతో ఆ రోజు మాట్లాడుతూ భవిష్యత్తులో ఇక్కడ ఈ యొక్క స్టేడియాన్ని డెవలప్ చేసేందుకు ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తోటి మాట్లాడేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ టీం మ్యాచ్లను కూడా నిర్వహించేందుకు ప్రయత్నిస్తారని కూడా ఆయన చెప్పాడు. దీంతో ప్రధానంగా ఈ యొక్క దర్శి ప్రకాశం జిల్లాకు ఈ యొక్క స్టేడియం ద్వారా మంచి పేరు వస్తుందని కూడా ఇక్కడ ఉన్నటువంటి యువత కూడా చాలా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్. రైట్, ఇక పల్నాడు జిల్లాలో పలు కీలక శాఖల్లో ఇన్ఛార్జ్ అధికారుల పాలన కొనసాగుతోంది. కీలక శాఖలకు ఇన్ఛార్జీలే పెద్ద దిక్కుగా కొనసాగుతున్నారు. చాలా పోస్టులు పూర్తిస్థాయి అధికారులు లేని కారణంగా పాలన కుంటుపడుతోంది. గ్రీవెన్స్లో వచ్చే అర్జీల పరిష్కారం నుంచి అభివృద్ధి పనుల వరకు ఎక్కడికక్కడ పెండింగ్ పడిపోతున్నాయి. అడుగులు ముందుకు రావట్లేదు. ఒక్కో అధికారికి 2-3 బాధితులు ఉండడంతో వారికి ఏ ఒక్క శాఖ పైన కూడా పూర్తిగా దృష్టి సారించే అవకాశం లేకపోతుంది. ఇదే అంశంపై మా పల్నాడు జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ కొత్తపల్లి శ్రీను లైవ్లో వివరిస్తారు. ఓటు శ్రీను. శ్రీనివాస్, గుడ్ ఈవినింగ్. పల్నాడు జిల్లాలో పలు కీలక శాఖలు అయితే ఇన్ఛార్జీలే అధికారులు కొనసాగుతున్నారు. అని ఇన్ఛార్జీలు ఉండడం వల్ల వారి సొంత శాఖలకు కూడా వారు న్యాయం చేయలేకపోతున్నారు. ఒక పక్క వారికి సంబంధించినటువంటి పోస్ట్ చూసుకోలేక, ఇటు పక్క ఇన్ఛార్జి పోస్ట్ చూసుకోలేక వాళ్ళు సతమతం అవుతున్నారు. శ్రీనివాస్, ఇక మనం చూసుకుంటున్నట్లయితే గత జనవరి నెల 24వ తారీఖున జిల్లా డిఆర్ఓ అయితే లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులు పట్టుబడి సంగతి మనకు తెలిసిన విషయమే. ప్రస్తుతం ఆ పౌర సరఫరాల శాఖ జిల్లా ఆఫీస్ లో ఉన్నటువంటి నారదముని ఈ ఇన్ఛార్జి డిఆర్ఓ కొనసాగుతున్నారు. ఆ తర్వాత గురజాల డిఎస్పీగా పనిచేసిన జగదీష్ కూడా 2018 గ్రూప్ పరీక్షల్లో ఏదో అవకాశాలు జరిగాయని హైకోర్టు అయితే వారిని ఆ ప్రాధాన్యత లేని పోస్టులకు అయితే బదిలీ చేయడం జరిగింది. ఆ తర్వాత
నర్సరావుపేట డిఎస్పీ పోస్ట్ కూడా 1 సంవత్సరం నుంచి కూడా ఖాళీగా ఉంటుంది. గతంలో పనిచేసేవాడు నాగేశ్వరరావు రిటైర్ అవడంతో ఆ పోస్టు సత్తెనపల్లి డిఎస్పీ పనిచేస్తున్నట్టు హనుమంతరావు ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నారు. తర్వాత సత్తెనపల్లి ఆర్డీఓగా పనిచేస్తున్నటువంటి రమణకాంతి రెడ్డి కూడా ఈ 2018 గ్రూప్ 1 సంబంధించినటువంటి అధికారి కావడంతో ఆయన కూడా బదిలీ అయిపోయారు. నర్సరావుపేట ఆర్డీఓగా పనిచేస్తున్న మధులత కూడా 2018 గ్రూప్ 1 అధికారి కావడంతో ఆమెను కూడా అపరాధంతో లేని పోస్ట్ కూడా బదిలీ చేయడం జరిగింది. ఇక మొత్తంగా మనం చూసుకున్నట్లయితే శ్రీనివాస్, జిల్లాలో ఆ పీజీఆర్ఎస్ లో వచ్చే అర్జీలు కూడా అధికారులు న్యాయం చేయలేకపోతున్నారు. అంటే ఇన్ఛార్జీలు వలయంలో ఉండడం వల్ల ఈ కీలక శాఖలో వీరైతే 2 శాఖలు కూడా న్యాయం చేయలేకపోతున్నారు. ప్రజలైతే ఈ అధికారులు అయితే వెంటనే నియమించి మాకు న్యాయం చేయాలని కోరుకుని జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆగి కుంటుపడుతున్నవి. దీన్ని అయితే పై అధికారులు అయితే దృష్టిలో తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి అధికారుల్ని పూర్తి స్థాయిలో నియమించాలని అయితే అధికారులు అయితే కోరుకుంటున్నారు శ్రీనివాస్, ప్రజలు కోరుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ. రైట్, నెక్స్ట్ ఇక విజయవాడ వైఎస్ షర్మిల ఆంధ్ర కాంగ్రెస్ క్యాడర్లో నూతన ఉత్తేజం తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టం స్థానంలో విబిజీరామ్జీ చట్టాన్ని తీసుకురావడానికి వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇదే అంశాన్ని ప్రధానంగా తీసుకుని పోరుబాటు పట్టింది. వైఎస్ షర్మిల ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ అనేక ప్రాంతాల్లో రచ్చబండ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. అలాగే కొత్త చట్టం వల్ల జరిగే నష్టాలను ప్రజలకు వివరించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి మన అప్డేట్స్ మా విజయవాడ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ గారు తెలుసుకుందాం. దుర్గా, చెప్పండి. వైఎస్ షర్మిల రూటే సపరేట్ అని చెప్పి మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత సొంత పార్టీ అంటే సొంత వైఎస్ కాంగ్రెస్ పార్టీలో మరికొంతమంది క్యాడరే బయటకు వచ్చి షర్మిల ఆ పార్టీ నేతల్ని కలుపుకోవడం లేదు, ఆమె సొంతగా నిర్ణయాలు తీసుకుంటున్నారు, ముఖ్యంగా సొంత ప్రయోజనాల లక్ష్యంగా ఆమె పార్టీలో చేరారని విమర్శలు చేశారు. సో ప్రజెంట్ దానికి భిన్నంగా వైఎస్ షర్మిల వ్యవహరిస్తున్నారు. ఏదైతే ఉపాధి హామీ చట్టం ఉందో దాని స్థానంలో కేంద్ర ప్రభుత్వం విబిజీరామ్జీ చట్టాన్ని తీసుకొచ్చింది. దానికి వ్యతిరేకంగా నేషనల్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ప్రజెంట్ ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఓటు బ్యాంక్ కూడా లేదు. సో కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఉందా అని కూడా చాలా మంది అడుగుతుంటారు. సో అలాంటి నేపథ్యంలో ఈ ఉపాధి హామీ చట్టానికి సంబంధించి పరిరక్షణ యాత్ర పేరుతో వైఎస్ షర్మిల యాత్ర చేస్తున్నప్పటికీ ఆ చట్టానికి సంబంధించి కానీ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి మార్పు అనేది ఉండదు. కానీ అది ప్రాధాన్యత గల అంశం కావడంతో అలాంటి అంశాన్నే వైఎస్ షర్మిల క్యాచ్ చేసుకుని దాని పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ కాంగ్రెస్ పార్టీకి మరోసారి రాష్ట్రంలో నూతన ఉత్తేజం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ నేపథ్యంలో ప్రధాన పట్టణాల్లో పరిరక్షణ యాత్ర పేరుతో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు. దాంతో పాటు అదే రోజు స్థానికంగా ఉన్న ఏదో ఒక రూరల్ ఏరియా అంటే ఒక గ్రామీణ పట్టణ ఒక గ్రామానికి వెళ్ళి అక్కడ స్థానిక ప్రజలతో ఆమె రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు కానీ అంతకు ముందు కానీ రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజలకి చాలా దగ్గరగా చేరుకున్నారు. సో అదే కాన్సెప్ట్ ని వైఎస్ షర్మిల తీసుకుంటూ ఈరోజు ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా వైఎస్ షర్మిలకి ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కానీ తర్వాత తెలంగాణలో పార్టీ నిర్వహిస్తున్నప్పుడు కానీ ప్రజెంట్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కానీ ఆమెకు ఒక ప్రత్యేక ఫేమ్ అంటూ ఉంది. ఒకవైపు అంటే మాజీ ముఖ్యమంత్రి కూతురైనప్పటికీ కూడా ఆ రాజకీయంగా ఆమెకంటే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అప్పట్లోనే సంపాదించుకున్నారు. కానీ ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీకి స్టేట్ లో ఒక ప్రత్యేకమైన స్థానం తీసుకురావాలి, ఒక బలాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ లోకల్లో లీడర్స్ ని కలుపుకుంటూ ఆమె ఈ పరిరక్షణ యాత్ర పేరుతో పర్యటనలు చేస్తున్నారు. సో ఖచ్చితంగా 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్, జనసేన పార్టీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు కూడా ఆమె ప్రయత్నం చేస్తున్నట్టు మనకి యాత్ర చూస్తుంటే అర్థమవుతుంది. థ్యాంక్ యూ దుర్గా ప్రసాద్. ఇది ఇవాల్టి 6 విశేషాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు.